హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్ ముంతాజ్ గారు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళ వివరాలు కొంచెం మనకి చాలా పెద్ద మెసేజ్ పెట్టారండి. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం మనం త్వరగా అర్థం చేసుకొని వీడియో మనకంటూ అంటే మనకు తోచిన ఐడియా ఇస్తే వాళ్ళు ఫాలో చేస్తారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో వాళ్ళకి ఉన్నటువంటి శాలరీ తర్వాత 3,00,000 పైగా బయట అప్పులున్నాయని చెప్పారు. సో వాళ్ళ శాలరీ వచ్చి అది చూద్దామండి క్లియర్‌గా. ఈ వీడియో అందరికీ కూడా యూజ్ అవుతుందండి. వాళ్ళ కోసం మాత్రమే కాదు. ఎందుకంటే ఇంచుమించు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫినాన్షియల్ ప్రాబ్లమ్సే ఉంటాయి. సో మన వీడియోస్ అన్నీ కూడా ఫైనాన్షియల్‌కి రిలేటెడ్‌గానే ఉంటాయి కాబట్టి సో దగ్గర దగ్గర మనకి అందరికీ కూడా బయట అప్పులుండడం, లేకపోతే గోల్డ్ లోనో ఏదో ఒక లోన్ అప్పు ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి. లేకుండా ఉండదు కదా! సో, వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తూ ఉంటాము. కొన్నిసార్లు అనుకోని పరిస్థితుల వల్ల కొంచెం అప్పులు ఎక్కువ చేయాల్సొస్తుంది. అలాంటప్పుడు మనకి అప్పులు ఎట్లా క్లియర్ చేయాలి అనేసి చాలా హైరాణ, హంగామా పడిపోతూ ఉంటాము. సో, అట్లా టెన్షన్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ మైండ్ అనేది ఫ్రీగా ఉంచుకోవాలండి. టెన్షన్స్‌లో కానీ ఏదైనా ఆతృతతో మనం ఏది చేయలేం. అంటే గబాలున ఏవి డెసిషన్స్ వెంటనే తీసుకోకూడదు. బయట అప్పులు ఉన్నప్పుడు వాటిని ఎట్లా క్లియర్ చేయాలి ఏంటనేది కూర్చొని సామరస్యంగా, సానుకూలంగా కూర్చొని మనం ఆలోచించుకొని వైఫ్ అండ్ హస్బెండ్ అనేది డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూద్దామండి వివరాలు. వాళ్ళ హస్బెండ్‌కి 30,000 సాలరీ వస్తుంది అన్నారు. ప్రెజెంట్ వర్క్ అయిపోయింది అన్నారు. నెల్లూరులో వర్క్ చేస్తున్నారు. మేమున్నది కావలి అని చెప్పారు కదండీ! సో, వాళ్ళ సన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 30,000 అని చెప్పారు. నేనిద్దరు సాలరీస్ అయితే 60,000 వేశాను. బట్ నేను 40,000కి మీకు బడ్జెట్ చెప్తాను. ఎందుకంటే ఇది డౌట్‌ఫుల్‌గా చెప్పారు మళ్ళీ. అంటే అది ఏమన్నా కాంట్రాక్ట్ బేసిసా ఏంటనేది మనకి క్లియర్‌గా చెప్పలేదు కదండీ! సో, వీళ్ళకున్న ఖర్చులు కూడా ఒకసారి చూద్దామండి. మీకు కూడా ఎవరైనా వీడియో చూసి ఐడియా ఇవ్వగలిగితే మన కమెంట్స్‌లో ఐడియా ఇవ్వండి. మనం అందరికీ హెల్ప్ చేసినట్లు అవుతుంది కదా! సో, ఇక్కడ రెంట్ వచ్చి 7,500లో ఉన్నారు. ఇంకొద్ది రోజుల్లో 8,000 చేస్తారు అన్నట్టు చెప్పారు. డ్వాక్రా లోన్‌కి 6,000 పే చేస్తున్నారు. పవర్ బిల్ 1,500 వరకొస్తుంది. హౌస్ ఎక్స్‌పెన్సెస్ అంటే నేనిక్కడ 6,000 రాసాను. మళ్ళీ మెడిసిన్స్ ఖర్చులు అవన్నీ కూడా ఉన్నాయన్నారు ఒక 5,000. సో, నేను బడ్జెట్ చెప్తానండి. ఇక్కడ మనకున్న ఇన్ఫర్మేషన్ ఇది. సో, బయట 3,00,000 వరకు లోన్ ఉంది అన్నట్టుగా చెప్పారు. ఇంకొకటేమంటే సన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని చెప్పారు కదండీ! సో, వాళ్ళకి బైక్ ఈఎంఐ బయట పీజీ హాస్టల్‌లో ఉంటారు బహుశా అంటే బయటున్నారు అంటే. సో, నేను అంటే ఒక 10,000 వరకు వాళ్ళకు ఉండొచ్చు ఎక్స్‌పెన్సెస్. సో, బైక్ ఈఎంఐ కడుతున్నారని చెప్పారు. సో, 30,000లో అట్‌లీస్ట్ వాళ్ళ ఖర్చులకి 20,000 పోయినా 10,000 అయినా మీకు పంపించే విధంగా మాట్లాడుకోండి. సో, అప్పుడు మీకు 30,000 మీ హస్బెండ్ సాలరీ, 10,000 మీ అబ్బాయి సాలరీ. ఓకేనా? ఈ 40,000కి మనం ఎట్లా బడ్జెట్ వేసుకోవాలనేది చెప్తాను. నేను చెప్పేదేమంటే ఒకవేళ బైక్ ఈఎంఐ కడుతూ ఉంటే 10,000 పర్ మంత్ అనుకున్నా కూడా మనకి ఒక 16 మంత్స్ వరకు తీరుతుంది కదండీ! 16 మంత్స్ పట్టొచ్చు అనుకుందాము బైక్ ఈఎంఐ. సో, ఆఫ్టర్ 16 మంత్స్ మీ అబ్బాయి 20,000 ఇంటికిచ్చేలాగా మీరు మాట్లాడుకోండి. ఎందుకంటే పిల్లలకి మనం బాధ్యతలు ఇవ్వాలండి. సో, చదువులయిపోయింది ఇంక జాబ్‌లో ఉన్నారు అంటే అమ్మానాన్నలు రిటైర్మెంట్ ఏజ్‌లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ నుంచి హెల్ప్ ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళ బాధ్యతలకి వాళ్ళకి కూడా మనం అప్పగించాలి. సో, అది మనం కూర్చొని సామరస్యంగా, కూల్‌గా పిల్లల్ని చీవాట్లు పెడుతున్నట్టుగా లేకుండా ఒకవేళ వాళ్ళేదైనా దుబారా చేస్తుంటే కూడా చక్కగా కూర్చొని మంచిగా వాళ్ళకి ఇంటి పరిస్థితులు, పిల్లలనేది ఇంటి అమ్మా, నాన్న ఆర్థిక పరిస్థితులు, ఇంట్లో పరిస్థితులన్నీ చూసే పెరుగుతారు కదండీ! సో, వాళ్ళు ఒకవేళ అర్థం చేసుకోకపోయినా ఇప్పటి వరకు ఇక నుంచైనా మనం వన్ బై వన్ వాళ్ళకి చెప్పాలి. సో, అమ్మా, నాన్న ఎంత కష్టపడి పెంచారనేది కనీసం అమ్మా, నాన్న చెప్పకపోయినా ఎక్కడో ఒక 30-40% అయినా చూసుంటారు కదా! చదువుకునే రోజుల్లో. కాబట్టి అది మనం వాళ్ళకి చెప్పాలండి. మంచిగానే కూర్చొని చెప్పాలి. నేనేమంటే 30,000 సాలరీ ప్లస్ 10,000 మీ అబ్బాయిది 40,000కి బడ్జెట్ చెప్తున్నాను. కొన్ని మనం ఎట్లా తగ్గించుకోవాలనేది కూడా చెప్తానండి. ఎందుకంటే మనకు బయట అప్పులున్నాయి. పైగా హెల్త్ ఇష్యూస్ వల్ల మెడిసిన్స్‌కి కూడా హాస్పిటల్ ఎక్స్‌పెన్సెస్ ఇవాళ రేపు తెలిసిందే అన్ని వేలల్లో, లక్షల్లో పని కాబట్టి. సో, ఇక్కడ హౌస్ రెంటు నేను 7,000 రాస్తున్నానండి. ఆల్రెడీ 7,500 ఉన్నారు. 8,000 పెంచుతారన్నారు. బట్ మీరు వీలైతే మాత్రం ఎందుకంటే రెంట్ అనేది ప్రతి నెల మనం చెల్లించేది కానీ తిరిగి రానిది. కాబట్టి రెంట్ మాక్సిమం మీరు చెప్పిన దాని ప్రకారం మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాత్రమే ఉన్నారు. అబ్బాయి ఎక్కడో బయటున్నారు. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసినట్లుగా చెప్పారు. సో, నేను చెప్పేదేమంటే
శాలరీ కూడా ఎప్పుడండి, నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పున్నాను, మనకు వచ్చే ఆదాయంలో 20% కన్నా తక్కువే బాడుగలో ఉండాలి. ఎంత ఆదాయం వచ్చినా అందులో 20% కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు. సో నేను అట్లా 30,000కి నేను 20% అంటే 6,000 వస్తుంది, కానీ నేను 7,000 రాశాను. సో ఒకవేళ మీకు దగ్గరలో ఇంకేదైనా బెటర్ హౌస్ ఉంటే తక్కువ రెంట్లో చూడండి, అదొకటి. ఇది ఫస్ట్ ఎందుకు చెప్పానంటే, ప్రతి నెల మనం శాలరీ ఉన్నా, మనకు ఆదాయం ఉన్నా లేకపోయినా ఓనర్‌కి ఖచ్చితంగా నేరుగా వచ్చైనా వసూలు చేసుకుంటారు. అకౌంట్‌లోనే వేయాల్సి ఉంటుంది. సో ఈ ఖర్చుని మనం అంటే మనం స్కిప్ చేయలేనటువంటిది. ఓకేనా? ప్రతి నెల ఇది పే చేయాలి కాబట్టి వీటిని ఏదైతే మాక్సిమం మేజర్‌గా ఉండే ఖర్చు ఉంటుందో వాటిని తగ్గించే మార్గం చూసుకోవాలి. అదొకటి చూడండి. మెడిసిన్స్‌కి 5,000 అన్నారు. నెక్స్ట్ గ్రాసరీస్ కంటే ఖర్చులు మీరు ఇద్దరే ఉంటారు కాబట్టి నేను 4,500 రాశాను. పెట్రోల్ అంటే ఇప్పుడు మీ వారు నెల్లూరుకి వెళ్తారు. అంటే ఎవ్రీడే జర్నీ ఉంటుంది. మరి బైక్‌లో వెళ్తారో, బస్ ఉంటుందో నాకు ఐడియా లేదు కాబట్టి నేను బస్ సర్వీస్ పెట్రోల్ ఛార్జెస్ కింద పాస్ తీసుకుంటే మనకు 3,000 వరకు అవ్వచ్చు అని అనుకుంటున్నాను. పాస్ ఉంటే ఇంకా తగ్గొచ్చు. సో గ్యాస్ వచ్చి మనకు ప్రతి నెల ఒకటి అవ్వదు కాబట్టి 1.5 మంత్, 2 మంత్స్ అట్లా వస్తుంది. పైగా ఇద్దరున్నారు. నేను 600 వేశాను. వెజిటబుల్స్ 1,500, ఫ్రూట్స్ 1,000 రూపీస్. ఇక్కడ డ్వాక్రా లోన్ అన్నారు, దానికి 6,000. కరెంటు బిల్లు మీరు 1,500 అన్నారండి. బట్ మీ వారు జాబ్‌కి వెళ్ళిపోతే ఉన్నది మీరొక్కరే కదండీ! అంటే నేను జనరల్‌గా చెప్తున్నాను. సో మాకు కూడా ఏసీ ఉందండి. బట్ మేము 1,000-1,200 సమ్మర్‌లోనే 1,500 లోపొచ్చేలాగా చూసుకుంటాం. మళ్ళీ ఈ వింటర్‌లో అయితే మాకు 600, 700 అట్లా వస్తుంది. మేము 5 మంది ఉన్నాం ఫ్యామిలీ మెంబర్స్. అట్లా నేను కాలిక్యులేట్ చేసి చెప్తున్నాను. ఒకరు, ఇద్దరు ఉన్నప్పుడు వీలైనంత వరకు మన చేతుల్లో ఉన్న మనకు ఆదాయం లేదు అన్నప్పుడు మనం మొదటిగా చేయాల్సిన పని మన ఖర్చు తగ్గించుకోవడం అండి. సో నేను 1,000-1,200 వేశాను. సో ఇది మీ చేతుల్లో పని. ఇంట్లో ఆడవాళ్ళు మనమే ఉంటాము. బయట మగవాళ్ళు జాబ్‌కి, బిజినెస్‌కి వెళ్ళిపోయినా మనమే ఉంటాం కాబట్టి చూసి ఈ పవర్ అనేది మనం తగ్గించుకోవాలి. నెక్స్ట్ నాన్ వెజ్ తినేవాళ్ళైతే 600. నెక్స్ట్ అదర్ ఎక్స్‌పెన్సెస్ అని నేను ఒక 1,000 రూపాయలు రాస్తున్నాను. అంటే ఎనీ ఎమర్జెన్సీ, ఏదైనా బంధువులొచ్చారు అట్లా అన్నట్టుగా. సో నెక్స్ట్ అదర్ ఎమర్జెన్సీ ఎక్స్‌పెన్సెస్ కింద 1,000 రాస్తున్నాను. ఇంకేదైనా ఫంక్షన్స్ గట్రా ఉంటే దానికి 1,000 రాస్తున్నాను. ఇంకా పాలు, పెరుగు లాంటివి 1,500 రాశాను. టోటల్‌గా ఈ ఖర్చులన్నీ చూస్తే 34,700 అండి. బట్ ఈ 3,000 ఏదైతే ఉందో అదర్ ఎక్స్‌పెన్సెస్ కానివ్వండి, ఎమర్జెన్సీ కానివ్వండి, ఫంక్షన్స్ ఎవ్రీ మంత్ ఉండవు. సో ఆ 3,000 మీ చేతిలో ఉన్నట్టే. కాబట్టి యావరేజ్‌గా అయినా ఓవరాల్‌గా మీ దగ్గర ఇంకా 40,000లో 8,300 వరకు ఉంటుంది. లేదా 7,000 మీకు ఆల్రెడీ లోన్ అన్నారు కదా! ఇక్కడ చూడండి 8,300, ఒకవేళ 8,000 అనుకోండి. 7,000 మీరు ఇంట్రెస్ట్ అంటే బయట అప్పులు అన్నారు. ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పలేదు. నేను రూ. 2 ఇంట్రెస్ట్ లెక్క వేస్తున్నాను. మీకు 7,000 నుంచి ప్రతి నెల మీకు ఇంట్రెస్ట్‌కి 6,000 అవుతుంది. ఇది బాగా చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకున్న అప్పులు కూడా క్లియర్ అవ్వాలి కదా! సో మీకు వచ్చే ఆదాయానికి, మీకు ఖర్చులకి సరిపోతే అప్పుల భారం పెరుగుతుంది. వడ్డీ పెంచుతూనే పోతారు. మళ్ళీ వడ్డీలు కలిపి మళ్ళీ వడ్డీలు కూడా వసూలు చేసే రోజులివి. కాబట్టి 6,000 పోతే మరి అసలు ఎట్లా క్లియర్ చేస్తారు? కాబట్టి నేను చెప్పే ఆప్షన్ ఏమంటే, మీకేదైనా గోల్డ్ ఉంటే, అంటే ఇక్కడ ఆప్షన్‌గా చెప్తున్నానండి. గోల్డ్ కూడా మీరు ప్లెడ్జ్‌లో పెట్టి గోల్డ్ కూడా పోయింది అని చెప్పారు. బట్ నేను ఇక్కడ ఇచ్చే ఆప్షన్ ఏమంటే, గోల్డ్ ఉంటే ప్లెడ్జ్ పెడితే ఒక 60-70 పైసల్లో మనకి వడ్డీ తగ్గుతుందండి. సో బయటున్న లోన్ అయితే క్లియర్ చేయొచ్చు. లేదు మా దగ్గర బంగారం లేదు అనుకుంటే మాత్రం ఇన్‌కమ్ పెంచుకోవడానికి చూడండి. ఎట్లా అంటే ఒకటి ఖర్చు తగ్గించాలి. ఇక్కడ మాక్సిమం మీరేదైనా ఖర్చులు తగ్గించగలిగితే అది మీరు లోన్ క్లియర్ చేసుకోవడానికే ఉపయోగించండి. సేవింగ్స్ కూడా చెప్తానండి. చక్కగా మీరు ఇలా ప్లాన్ చేశారంటే, మీ అబ్బాయి కనుక మీకు కొంచెం సపోర్ట్ ఇచ్చారంటే హ్యాపీగా సేవింగ్స్ చేసుకోవచ్చు. ఔట్ సైడ్ లోన్ ఏదైతే ఉందో గోల్డ్ పెట్టి క్లియర్ చేయండి. లేదు మా దగ్గర బంగారం లేదనుకుంటే ఆదాయం మీ హస్బెండ్ కాకపోయినా మీ అబ్బాయి పెంచుకోవాల్సి ఉంటుంది. ఎక్స్‌పెన్సెస్ అయితే తగ్గించండి. మాక్సిమం మీరు లేడీ కాబట్టి మీరు మీ చేతుల్లో పని అండి. ఇంట్లో కరెంటు బిల్లు, గ్యాసు ఇట్లాంటివన్నీ మన చేతుల్లో ఉంటుంది. ఏదైనా కూరగాయలు వాడడం పొదుపుగా, సరుకులు పొదుపుగా వాడడం ఇవన్నీ కూడా అట్‌లీస్ట్ మీరు ఒక నెలకు 2,000 సేవింగ్స్ చేసినా కూడా చక్కగా వాటిని సేవింగ్స్‌లోనే పెట్టొచ్చు. సో ఐడియాస్ ఏమంటే, మీకు ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో అందుకని చెప్పి మీరు ఖచ్చితంగా
ఖర్చుల్లో అంటే దీని సేవింగ్సే అనుకోవచ్చు నన్నడిగితే. 1000 నుంచి 2000 మీరేదైనా హెల్త్ పాలిసీ ఒకటి కట్టండి. హెల్త్ ఇన్సూరెన్స్. ఎందుకంటే కొంతవరకు ఏదైనా మేజర్‌గా ఏదైనా జబ్బులు ఉన్నప్పుడు మనకు హాస్పిటల్స్‌కి చూపించుకోవడానికి అది కవర్ అవుతుంది మనకి. అది బెస్ట్ అండి. అంటే ఇవన్నీ ఇప్పటి వరకు పాటించకపోతే నెక్స్ట్ మీ అబ్బాయి పార్ట్ టైమ్ గనక చేసి ఏదైనా కొంచెం రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలండి. పార్ట్ టైమ్ కూడా చేయమని చెప్పండి. ఇంటి పరిస్థితులు, అప్పులు, పిల్లలు బాధ్యతగా లేకపోతేనే మనం అవుతామండి. సో, అదొకటి వాళ్ళకి చెప్పండి. అప్పులు తీరి కరెక్ట్‌గా పిల్లలు మంచి దారిలోకొచ్చారంటే ఇంతకన్నా మించిన శాలరీ ఉన్నవాళ్ళు కూడా మనం చేసినంత సేవింగ్స్ చెయ్యలేరు. నిజంగా చెప్తున్నాను. కొంచెం బాధ్యతగా తీసుకోవాలి. మీరు కూడా తల్లిదండ్రులు, పిల్లలు వేరే దారిలో వెళ్తున్నట్లయితే మనం మంచిగా కూర్చోబెట్టుకొని చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏజ్‌లో కరెక్ట్‌గా ఎర్నింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు చెప్పి, రేపు వాళ్ళ పిల్లలు అంటే రేపు పెళ్ళైన తర్వాత పిల్లలు వాళ్ళు కూడా లైఫ్ బాగుండాలనే విషయం మనం వాళ్ళకి గుర్తు చెయ్యాలి. సో, ఇక్కడేమంటే మీ అబ్బాయి గనక కొంచెం రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నట్లయితే 10,000 కాకుండా ఎవ్రీ మంత్ 20,000 ఇచ్చేలాగా ప్లాన్ చేయండి. ఎందుకంటే బైక్ ఈఎంఐ తీరిన తర్వాత మీరు 20,000 తనకి శాలరీ ఇంటికి పంపించమని చెప్పండి. ఎందుకంటే అది కూడా చెప్తానండి మీ అబ్బాయి ఎలా చేయాలనేది కూడా. సో, ప్రాబ్లమ్‌గా చెప్పారు కాబట్టి నేను సొల్యూషన్ చెప్తున్నాను. 8,000 ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది. మీ అబ్బాయి ఇచ్చే 10,000 అంటే 16 నెలల వరకు నేను ఈఎంఐ కౌంట్ చేశాను. బైక్ ఎప్పుడు తీసుకున్నారో, ఎన్ని నెలలు కట్టారనేది కూడా తెలీదు కాబట్టి జస్ట్ ఒక బైక్ లోన్ యావరేజ్‌గా ఒక 16 మంత్స్ వేశాను నేను అందుకనే. సో, ఇక్కడేమంటే 8,000 మీ సేవింగ్స్ ఉంది. ఖర్చులు పోను 10,000 మీ అబ్బాయి ఇచ్చింది. ఈ ఔట్‌సైడ్ లోన్ కొంచెం కొంచెంగా క్లియర్ చేసుకుంటూ రండి. అంటే ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ కొంచెం, అసలు కొంచెం. అంటే 6,000 ఇంట్రెస్ట్‌కే పోతుంది రూ. 2 అనుకున్నా కూడా. మిగిలిన 12,000 అసలుకి కట్టుకుంటూ రండి. ఇట్లా 2 ఇయర్స్‌లో క్లియర్ చేయొచ్చు. లేదు దీనికన్నా బెస్ట్ ఐడియా ఇంకొకటుందండి. అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సో, జాబ్ చేస్తున్నారు. కంపెనీలో వాళ్ళకి లోన్ పెట్టుకునే ఆప్షన్ ఉంటుందండి. అది కూడా రూ. 1 లోపే ఉంటుంది ఇంట్రెస్ట్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లకి లోన్స్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. సో, 70 పైస్ లోపలే ఉంటుంది. మహా అంటే రూపాయి లోపే. సో, మీరు 3,00,000 లోన్ అక్కడ కంపెనీ దగ్గర పెట్టుకొని బయట లోన్ క్లియర్ చేసేస్తే మీకు వడ్డీ అనేది తగ్గిపోతుంది. ఈ లోన్ కూడా నెలకు 10,000 సాలరీ నుంచి కట్ చేసుకున్నా కూడా 30 నెలల్లో లోన్ క్లియర్ అయిపోతుంది విత్ ఇంట్రెస్ట్. సో, అంటే 2½ ఇయర్ అనుకోండి. ఆ తర్వాత వచ్చే సాలరీ అంతా కూడా మీరు సేవింగ్స్ చేసుకోవచ్చు. తర్వాత మీరు సేమ్ ఇదే ఎవ్రీ మంత్ ఇప్పుడు లోన్ క్లియర్ అయిపోయింది కదా! మళ్ళీ జల్సా చేస్తాము, అట్లా చేస్తామంటే కుదరదు. సో, అబ్బాయికి బాధ్యతలనేది అప్పగించండి. ఇక్కడ 2½ ఇయర్‌కి మీకు లోన్ క్లియర్ అయిపోతుంది. సో, బయట తెచ్చిన లోన్ వెంటనే క్లియర్ చేసుకోండి. ఇక్కడ లోన్ పెట్టేసుకొని. నెక్స్ట్ ఆ తర్వాత లోన్ క్లియర్ అయిన తర్వాత కూడా ఎవ్రీ మంత్ ఇదే 18,000 అనుకోండి. సేవింగ్స్ అనేది మీరు చెయ్యండి. సో, సాలరీ ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. ఈ 2½ ఇయర్‌లో ఎంతో కొంత సాలరీ ఇంక్రీజ్ అవుతుంది కదండీ! సో, అట్‌లీస్ట్ 5,000 మీకు ఇంక్రీజ్ అయినా మీ అబ్బాయికి 23,000 సాలరీ అంటే సేవింగ్స్ చేసుకోవచ్చు. అంటే నేను ఆ 5,000 ఇంక్రిమెంట్ కింద రాసి దాన్ని మీకు సేవింగ్స్ మీ దగ్గర ఉన్న బడ్జెట్ చెప్తున్నాను. ఇప్పుడు మనం 25,000కి టోటల్‌గా సేవింగ్స్ చూద్దాం. ఈ 25,000 అండి ఇప్పుడు మీ అబ్బాయి గనక బాధ్యతగా ఉంటే మీ అప్పులు పెద్ద సమస్యే కాదండి. సో, చాలా చిన్న అమౌంటే అది. సో, దీన్ని ఒకే దగ్గర ఇన్వెస్ట్ చేయకుండా మీ అబ్బాయికి కూడా చెప్పండి. వీలైతే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్‌లో కొంత, గోల్డ్‌లో కొంత, పోస్ట్ ఆఫీస్‌లో ఏదైనా రికరింగ్ డిపాజిట్‌లో కొంత, హెల్త్ ఇన్సూరెన్స్ టోటల్ ఫ్యామిలీకి కవర్ అయ్యేలాగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లస్ ఎల్ఐసి. ఎల్ఐసి అంటే ఆల్రెడీ మీకు హెల్త్ ఇష్యూస్ కొంచెం ఉన్నాయి కాబట్టి మీ పేరు మీద కాకపోయినా మీ అబ్బాయి లేదా మీ హస్బెండ్ పేరు మీద ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఖచ్చితంగా. ఇంట్లో పెద్దవాళ్ళలో ఒకరుండాలి. అందులో మీ అబ్బాయి చిన్న వయసే కాబట్టి మంచి మంచి పాలిసీస్ ఉంటాయి. ఏదైనా ఒక టర్మ్ పాలిసీ తీసుకోమని చెప్పండి. అది కూడా ఉదాహరణగా చెప్తాను. యావరేజ్‌గా ఇలా ఫాలో అయినా చాలు. సో, ఈ 20,000 మీకు అప్పులు 2½ ఇయర్‌కి క్లియర్ అయిపోతాయి. తర్వాత మనం మొత్తం సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంటే చెయ్యొచ్చు. సో, మొత్తం 3,000 గోల్డ్‌కి పెట్టండి. అంటే ఎవ్రీ మంత్ గోల్డ్ కాయిన్స్ కొంటూ రండి. ఇది మీ బాధ్యతగా తీసుకోండి. నెక్స్టు ఈ 5,000 రూపీస్ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కింద ప్రతి నెల ఒక 10 ఏళ్లకో, 20 ఏళ్లకో లాంగ్ డ్యూరేషన్‌తో కట్టుకుంటూ రమ్మని చెప్పండి మీ అబ్బాయిని. సో, ఇదేమంటే మనకి మంచిగా రిటర్న్స్ వస్తాయి. నెక్స్ట్ 3,000 ఏదైనా పోస్ట్ ఆఫీస్‌లో లేడీస్‌కి సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయి. ఏదైనా ఒకటి తీసుకోండి. నెక్స్ట్ 3,000 రూపీస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి తీసుకోండి. మిగిలిన 3,000 ఎల్ఐసి టర్మ్ ఇన్సూరెన్స్ ఒకరి పేరు మీద తీసుకోండి. నెక్స్ట్ 5,000 రూపాయలతో ఏదైనా మంచి రెప్యూటెడ్ ప్రైవేట్ కంపెనీలో చిట్టు వేసుకోండి. ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వేయకండి.
నెక్స్ట్ 3000లో గోల్డ్ స్కీమ్ ఏదైనా జ్యువెలరీ అవి కొనుక్కోవడానికి. ఎందుకంటే మీ అబ్బాయికి కూడా బెస్ట్ ఫ్యూచర్ లైఫ్ ఇవ్వాలి కాబట్టి, సో ఆ అబ్బాయి కూడా కొంచెం బాధ్యతగా ఉంటే మొత్తం సేవింగ్స్ అంతా కూడా నెక్స్ట్ మగపిల్లలకే కదండీ, ఆడపిల్లల బాధ్యతలు అయిపోయిన తర్వాత. కాబట్టి ఈ విధంగా గనక ప్లాన్ చేసుకుంటే మంచి సేవింగ్స్ అండి. సో నేను చెప్పే ఐడియా ఏమంటే ఆల్రెడీ మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నారు కదా! సో మీ హస్బెండ్ ప్రైవేట్ జాబు, మీ అబ్బాయి ప్రైవేట్ జాబు, లేదా ఎవరో ఒకరు జాబ్‌లో ఉన్నా కూడా మనకి ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి ఈఎస్ఐ హాస్పిటల్ ఉంటుంది కదండీ! సో నేను చెప్పే ఐడియా ఏమంటే హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోండి. ఏదైనా పెద్ద హాస్పిటల్స్‌లో చూపించుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ యూజ్ అవుతుంది. ఈఎస్ఐ హాస్పిటల్‌గా మీరు చూయించుకోండి. సో అక్కడ మనకి ఫ్రీ సర్వీసు. మెడిసిన్స్ ఫ్రీ. సో ఇదెందుకు మీరు యుటిలైజ్ చేసుకోవట్లేదు? సో మెడిసిన్స్‌కి 5,000 అవుతుందన్నారు కదా! సో మీరు ఈఎస్ఐ హాస్పిటల్‌లో చూపించుకుంటే చాలా మంచి డాక్టర్స్, స్కానింగ్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయండి. మేము కూడా ఈఎస్ఐ హాస్పిటల్‌లోనే చూపించుకుంటుంటాము. సో అందుకని చెప్తాను. ఈ 5,000 కూడా మీకు మెడిసిన్స్ ఖర్చయ్యేవి ఒక 2, 3,000 పోయినా కూడా అట్‌లీస్ట్ 3,000 అయినా మీరు దీంట్లో సేవింగ్స్ చేయొచ్చు. సో ఇది ఒకటి ఆలోచించండి. నెక్స్ట్ ఇంకా మీరు ముస్లిం అనుకుంటానండి. ముంతాజ్ అనే పేరుతో మనకి కామెంట్ వచ్చింది కాబట్టి, మీకు మతం, కులం అట్లాంటివి ఏమీ పట్టింపు లేదు అంటే, మీ హెల్త్ కొంచెం రికవర్ అవ్వడానికి నేను మహామృత్యుంజయ మంత్రం రెఫర్ చేస్తున్నానండి. ఇక్కడ ఏమంటే మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇచ్చేటటువంటి సలహా ఒక సిస్టర్ లాగా ఇస్తున్నాననుకోండి. మీకు ఫాలో చేయాలంటే చెయ్యండి. ఎందుకంటే ఆరోగ్యం బాగోలేనప్పుడు నా విషయానికొస్తేనండి భగవంతుడు ఒక్కడే. మనం పెట్టుకున్న పేర్లు వేరు అంతే. నాకు తెలిసినంత వరకు కులం, మతం ఇవన్నీ కూడా మనుషులు పెట్టుకున్నది. కాబట్టి మీకా ఇది లేదు అంటే మీ ఆరోగ్యం బాగుపడాలని చెప్పి నేను చెప్తున్నాను. మహామృత్యుంజయ మంత్రం మీకు పక్కన నేను ఇస్తానండి. మీకు ఫిగర్ ఇస్తాను. అది వీలైతే మీరు రోజు 11 సార్లు లేదా 21 సారి లేదా 54 సార్లు, 108 సార్లు ఒకసారి చదువుకున్నారంటే నోటికొస్తుంది. లేదా ఫోన్‌లో మీరు పెట్టుకొని కూడా వినొచ్చు. మీకు చదువుకోవడం రాదు, లేదు చదువుకోలేదనుకుంటే ఫోన్‌లో పెట్టుకొని కూడా మహామృత్యుంజయ మంత్రం వింటూ రండి. ఇంకొకటండి, మీరు మెడిసిన్స్ తీసుకునేటప్పుడు ఎన్ని సార్లు మీరు మెడిసిన్స్ తీసుకుంటారో 2 టైమ్స్ చదువుకోండి. ఈ మహామృత్యుంజయ మంత్రం 2 సార్లు చదువుకొని తర్వాత మెడిసిన్స్ వేసుకోండి వెంటనే. అంటే మెడిసిన్స్ వేసుకునే ముందు చేతిలో మనం టాబ్లెట్స్ పెట్టుకొని అది చదువుకున్నామంటే మృత్యుంజయ మంత్రం అంత బాగా పనిచేస్తుంది. సో ఇది హిందువులకే కాదండి. ఆరోగ్యం సమస్య ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికెళ్తాం. మనము హిందూస్ అంటే హిందూ డాక్టర్ దగ్గరికే ఎళ్తామా అండి? లేదా మనం ముస్లిం అంటే ముస్లిం డాక్టర్ దగ్గరికే ఎళ్తామా? కాదు కదా! సేమ్ ఇంతే అండి. భగవంతుడనేవాడు ఒక్కడే. మనం పేర్లు వేరే పెట్టుకున్నాం. కాబట్టి మీకెలాంటి ఇబ్బంది లేదనుకుంటే మహామృత్యుంజయ మంత్రం చదవండి. మీకు హెల్త్ బాగుండాలని, మీరు అన్ని అనారోగ్య సమస్యలు పోగొట్టుకొని పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక నా పర్సనల్‌గా నేనిచ్చే ఐడియా ఒక చిన్న సజెషన్ ఏమంటే, రోజు ఎర్లీ మార్నింగ్ లేస్తారు కదండీ! అప్పుడు లేచిన వెంటనే మీరు పడక మీదే గూడా కావచ్చు కూర్చొని ఒక 10-15 మినిట్స్ మెడిటేషన్ చేయండి. జస్ట్ కళ్ళు మూసుకొని పద్మాసనంలో వేసి కూర్చొని జస్ట్ మీకు నచ్చిన దేవుడిని కూడా తలుచుకుంటూ ఒక 15 మినిట్స్ మైండ్ కాన్సంట్రేట్ చేయండి. మీరేదైతే చదువుకుంటారో వాటి మీదే, మీరు ఇప్పుడు ఖురాన్ చదువుతారు, హ్యాపీగా మనసులో అదే మీరు స్మరణ చేయండి. ఒక 10-15 నిమిషాలు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయండి. సో అట్లా మెడిటేషన్ చేశారంటే హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా వన్ బై వన్ తగ్గుతాయండి. సో యోగా ముద్రాస్ ఉన్నాయండి. మన యూట్యూబ్‌లోనే చూడండి. షుగర్‌కి, బీపీ కంట్రోల్‌కి యోగా ముద్రాస్ ఉన్నాయి. ఆ ముద్ర గూడా వేసుకోవచ్చండి. కూర్చొనే వేసుకోవచ్చు. ఆ ముద్రాస్ అంతా గూడా మనం ఏదో పని చేసినట్టుగా ఎక్సర్‌సైజ్ లాంటిది కాదు. యోగా కూడా చాలా మంచిగా పనిచేస్తాయి యోగా ముద్రాసు. సో మెల్లగా ఒక 2, 3 నెలలండి. ఈ మంత్రం కూడా ఒక 2, 3 నెలలు మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. మెడిటేషన్ చేసి చూడండి. ఒక 3 నెలలు, ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు కదా హెల్త్ ఇష్యూస్‌తో. సో ఇది ఫాలో చేయండి. వాటర్ బాగా తీసుకోండి. ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోండి. అంటే పచ్చిగా ఏదైనా కాయగూరలు తినగలిగితే క్యారెట్, బీట్రూటు, తర్వాత బెండకాయలు, దొండకాయలు ఇవన్నీ మనం కీరకాయ ఇవన్నీ ఎక్కువగా వెజిటబుల్స్ తీసుకోండి. పచ్చి కాయగూరలు బాగా కడిగి అంటే మందులు వేసి పండిస్తారు కాబట్టి కూరగాయలు ఎవ్వరైనా కూడా అండి, ఫస్ట్ మనం కూరగాయలు తేగానే అది ఎలాంటి వెజిటబుల్ అయినా గోరువెచ్చని నీళ్ళల్లో గళ్ళు ఉప్పు వేసి ఒక 15, 20 నిమిషాలు ఉంచేసేయండి. వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి. తర్వాత కడిగి వండండి. లేదా తినండి ఫ్రూట్స్ అయితే. అట్లా చేయండి. సో మనం తినే ఫుడ్‌లో నుంచే ఎక్కువ రోగాలొస్తున్నాయి కాబట్టి ఇవన్నీ పాటించారంటే వితిన్ 3 మంత్స్‌లో మీకు హెల్త్ ఇష్యూస్ అన్నీ క్యూర్ అవుతాయండి.
నన్ను నమ్మండి. ఎందుకంటే నాకు కూడా ఉన్నాయి హెల్త్ ఇష్యూస్. నేను కూడా ఫాలో చేస్తూ ఉంటాను. సో, సమస్యలు లేకుండా ఎవరు ఉండరండి. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంట్లో ఏదో ఒకటి ఉండనే ఉంటాయి. సో, నేను ఒక సిస్టర్‌లాగా మీకిస్తున్నటువంటి ఐడియా. సో, ఇది అందరికీ యూజ్ అవుతుందండి. ఒక్కరికే అని కాదు, ముంతాజ్ గారికని కోసమే కాదు. సో, మనం కొంచెం ప్లానింగ్‌గా చేసుకుంటే ఈజీగా అప్పుల నుంచి బయటపడొచ్చు. అది ఏమి పెద్ద ప్రమాదం, బ్రహ్మాండం ఏం కాదు. చిన్నదాన్ని పెద్దదిగా ఊహించుకుంటేనే ఆరోగ్య సమస్యలొస్తాయి. చిన్నదాన్ని పెద్దదిగా ఊహించుకున్నంత మాత్రాన మనకు అప్పులు తీరిపోతాయా? లేదండి. మనం దానికోసం ప్లానింగ్ వెయ్యాలి. కొద్ది రోజులు మనం చిన్న ఇంట్లో ఉన్నంత మాత్రాన తప్పు లేదు కదండీ! అప్పులు భారం నెత్తిన వేసుకొని, ఆలోచనలు పెట్టుకొని, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కంటే, చిన్న ఇంట్లో ఉంటూ, ఆ అద్దెకు పే చేసేది అప్పు క్లియర్ చేసుకుంటూ, ఇంట్లో వాళ్ళని కొంచెం బాధ్యతగా మనం మలుచుకుంటూ, వాళ్ళకు బాధ్యతలు పురమాయిస్తూ, పిల్లలు కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, అంటే ఇంట్లో బాధ్యతగా లేని వాళ్ళ పట్ల మనం కొంచెం అక్కర తీసుకోవాలి. సో, కొద్ది రోజులండి. ఒక 2, 3 ఇయర్స్‌లోనే మీకన్నీ క్లియర్ అయ్యి, మీరు బిందాస్‌గా గోల్డ్ సేవింగ్స్ చేస్తారు. నాకా నమ్మకం ఉంది ముంతాజ్ గారు. సో, ఫీల్ కాకండి. మీ వీడియో నేను మీ కామెంట్స్ చదివాను. కొంచెం లేట్ అయింది వీడియో చేయడానికి. ఎందుకంటే చాలా వీడియోస్ ఇంకా ముందు ముందు అడిగిన వాళ్ళు చాలామందున్నారు. బట్ మీ అవసరం నాకు తెలిసింది. అందుకని మీ వీడియో ఈరోజు చేశానండి. సో, ఈ వీడియో మీరొక్కరే చూసినా కూడా నేను బాధపడను. ఎందుకంటే నాకు వ్యూస్ కోసం చేయలేదండి ఈ వీడియో. సో, అందుకని ఒక సమస్యకి మనం పరిష్కారం ఇవ్వాలి అనుకున్నానంతే. బట్ ఇలాంటి సమస్యలు ఎంతోమంది ఫేస్ చేస్తుంటారు. వాళ్ళ వరకు కూడా వెళ్ళాలి. అందరూ కూడా తెలుసుకొని, మంచిగా మనం బడ్జెట్ ప్లానింగ్ వేసుకొని చేసుకొని, కొంచెం లైఫ్‌లో కొంచెం మంచిగా ప్లానింగ్ ఉండాలండి. మన పర్సనల్ లైఫ్ కూడా కానివ్వండి, ఆరోగ్యం పరంగా చెప్తున్నాను. కొంచెం మనకి ఏది పడట్లేదు, ఏదైనా ఫుడ్డు మనం తీసుకుంటే ఇది పడట్లేదంటే అలాంటివి వదిలిపెట్టేసేయండి. మనకి హెల్త్‌కి ఇష్యూ అవుతుంది. ఇది అంటే మీరు ఆరోగ్య సమస్యలన్నారు కదా! అది కూడా గమనించుకోండి. ఏ రోజు ఫుడ్ తీసుకుంటున్నారు? ఏ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు మీరు ఎక్కువగా ఆరోగ్యం ఇబ్బంది పడుతున్నారు? అలాంటి ఫుడ్ మీకు పడనట్టు ఒక 2, 3 సార్లు అబ్జర్వ్ చేయండి. ఆ ఫుడ్ మీకు మీ బాడీకి అది పడట్లేదు అని. సో, అది వదిలేసేయండి. మీకు ఏది తీసుకుంటే ఫుడ్ మీరు ఆ రోజు కొంచెం యాక్టివ్‌గా ఉన్నారు. ఆ రోజు ఏం జరిగింది? మీరేం తిన్నారు? ఇంట్లో ఎలా ఉండింది పరిస్థితులు? అవి చూసుకోండి. సో, మీకు ఆరోగ్యం బావుంది. పలానా ఫుడ్ తీసుకుంటే ఏమి హెల్త్ ఇష్యూస్ లేవు. ఆ రోజు బాగా యాక్టివ్‌గా ఉన్నాను. ఇంట్లో పనులన్నీ చక్కగా చేసుకోగలుగుతున్నానంటే, అదే ఫుడ్ రిపీటెడ్‌గా తినడానికి ట్రై చేయండి. అంటే ఆ ఫుడ్ మీ బాడీ యాక్సెప్ట్ చేస్తోంది అని. ఓకేనా? సో, నేను హెల్త్ ఇష్యూస్ మీద కూడా ఒక వీడియో చేశాను. మనం ఎట్లాంటి ఆడవాళ్ళు ఎట్లా హెల్త్‌ని చూసుకోవాలి. కొన్ని చిన్న చిన్నవే హాస్పిటల్ వరకు వెళ్ళకుండా మనమే క్యూర్ చేసుకోవచ్చు. అన్నిటికి మనసే కారణమండి. మనసుని ఆహ్లాదంగా, ఆనందంగా ఉంచుకోండి. మంచిగా మ్యూజిక్ వినండి. లేదా ఒక మంచిగా పార్క్‌కి వెళ్లి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ప్రశాంతంగా రండి. లేదా చిన్న పిల్లలతో స్పెండ్ చేయండి. ఇట్లా మనకే కొన్ని అంటే స్ట్రెస్ పోయింది అంటే ఆరోగ్య సమస్యలు పోతాయి. మెయిన్ కారణం స్ట్రెస్సు. అయ్యో! నాకింత అప్పుంది. అయ్యో! నాకు హెల్త్ బాగోలేదు. ఇవే మన ఆరోగ్యాన్ని ఇంకా దెబ్బతీస్తాయి. ఓకేనా? సో, మరి వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి. ఇంకొక వీడియోలో చెప్తాను ఇదంతా కూడా హెల్త్‌కి సంబంధించి ఆడవాళ్ళు ఎట్లా ఉండాలనేది. ఓకేనా? సో, ఈ వీడియో అందరికీ యూజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేశారంటే ఒక 100 మందికి వెళ్లి చేరుతుంది. ఆ 100 మంది లైక్ చేశారంటే ఇంకొక 100 మందికి చేరుతుంది. సో, ఈ వీడియోని అందరూ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానెల్ కూడా సపోర్ట్ చేయండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థాంక్ యూ. బాయ్ అండి. హావ్ ఎ నైస్ డే.